అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ సంజీవ్ మెగుటి గారు. ఇదొక మ్యూజికల్ సినిమా అని చెప్పొచ్చు. నాకు తెలియదు ఇన్ని పాటలు ఉంటాయని. 1, 2 అంటే ఇంతకు ముందర అంటే నేను ధర్మచక్రం తాజ్మహల్ చేసినప్పుడు 6 పాటలు అట్లా ఉండేవి. నెమ్మదిగా తగ్గిపోతూ 5, 4, 3, 2 లాస్ట్ నేను చేసిన సినిమా హిట్ 2లో 1 పాట. సో ఇలా వస్తున్న ఈ రోజుల్లో అగైన్ 7 సాంగ్స్ ఉండడం అనేది రియల్లీ గ్రేట్, గుడ్ థింగ్. మళ్ళీ ఇలాగే ప్రతి సినిమాలోని అట్లీస్ట్ 5 సాంగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ 7 సాంగ్స్ కూడా చాలామంది మ్యూజిక్ రైటర్స్ లాంచ్ అయ్యారనుకుంటా ఈ సినిమా ద్వారా. అండ్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్, ఇట్స్ గ్రేట్ థింగ్. అందరికీ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సంజీవ్ గారు. అండ్ అలాగే మేము ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ రైటర్తో రిలీజ్ చేయడం అనేది ఇట్స్ నైస్ యాక్చువల్గా. సో మళ్ళీ అందరినీ కలవడం, ఆర్పి గారిని, రఘు గారిని, అలాగే గంటాడి కృష్ణ గారిని. అండ్ ఒక్కొక్క సాంగు ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్, డిఫరెంట్ వేలో ఉంది. అండ్ ఐ విష్ గుడ్ లక్ ద హోల్ టీమ్ ఈ ఆది పర్వం. అండ్ ఫైనల్లీ మంచులక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ ఏ రోల్ అయినా అవలీలగా చేయగలిగే ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ మంచులక్ష్మి గారు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆది పర్వం టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదిక మీద ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం, నా మొదటి సినిమా నీకోసం నిర్మాత గంటా శ్రీనివాస్ గారు. ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రొడక్షన్కి సంబంధించిన అందరికీ మంచి డబ్బులు రావాలి, పెద్ద హిట్ అవ్వాలి. సంజీవ్ గారికి ఇంకా చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ పరిచయం అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ అభినందిస్తున్నా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అలాగే లిరిక్ రైటర్స్ కూడా, అందరి టెక్నీషియన్స్ కూడా గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో. అందరికీ నమస్కారం అండి. ఆదిపర్వం ఆడియో రిలీజ్ ఒక పర్వదినంగా ఉంది. ఇంతమంది అసలు యాక్చువల్గా ఒక పెద్ద కమర్షియల్ సినిమాకు ఉన్నంత మందిని వర్క్ చేసినట్టుగా ఉంది. ఇది తప్పక మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్లకు మంచి ఒక న్యూ వెన్యూ కలిగించిన సంజీవ్ మేగోటి గారికి, అలాగే గంటా శ్రీనివాస గారికి మంచి విజయం దక్కి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా అందరినీ పిలిచి ఇలా మీ ముందు ఆడియో రిలీజ్ చేసే అవకాశం కల్పించిన గంటా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేగోటి భయ్య పాపం ఎప్పటి నుంచో తను తెలిసి నాకు ప్రతిసారి ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు సినిమాతో. ఈ సినిమా మేకింగ్ అది చూసిన తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అనిపించింది, చాలా కష్టపడినట్టుగా అనిపించింది. ఆ కష్టం అంతా ఆ మేకింగ్ వీడియోలో చూసినప్పుడు భలే అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఈ చిత్ర నిర్మాతలకి ఈ సినిమా ద్వారా మంచి డబ్బులు రావాలి, ఇలాంటి ఇంకెన్నో సినిమాలు వాళ్ళు చేయగలగాలి. ఈ సాంప్రదాయం జనరల్గా ఇప్పుడు బాంబేలో ఉంది, హిందీలో. ఇప్పుడు ఆషికి లాంటి పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా 5, 6 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన అది బాంబేలో చాలా సంవత్సరాలు జరుగుతుంది. అది తెలుగులో చాలా తక్కువ సాంప్రదాయం అది. నేను కూడా చాలాసార్లు మా వాళ్ళతో అంటుంటాను, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో చేయించండి, డెఫినెట్గా ది బెస్ట్ వస్తాయి 5 పాటలు ఒక్కొక్కసారి. అలాంటి ఈ సినిమాకి ప్రయోగం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను దర్శకుడిని, నిర్మాతలందరినీ అభినందిస్తాను. అండ్ హీరో కూడా చాలా బాగా చేశాడు. అప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మా లక్ష్మి, తను ఉంటుంది అనుకున్నాను, వేళ తను లేరు. లక్ష్మి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే వారం రోజుల నుంచి ఆదిపర్వం ఆడియో ఫంక్షన్ గురించి ప్రతి గంటకు రిమైండ్ చేశాను. గంటా శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి గంటకు ఇంటి పేరు నిలబెట్టుకున్నారు, ప్రతి గంటకే రిమైండ్ చేశారు వాటిని. సో అండ్ మా కొలీగ్స్ అందరినీ నేను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరితో ఇవాళ. అండ్ మా సురేష్ వెనక నిల్చున్నాడు, మౌనంగానే ఎదగమని అనే పాటకి అర్థం ఎలా నిల్చున్నాడు. మిగతా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పరిచయం. సంజీవ్ గారు నేను 3 సీరియల్స్ కలిసి పనిచేసాం.
నేను సంజీవ్ గారితో నాకు ఒక 3-4 సంవత్సరాల పరిచయం, 3-4 సీరియల్స్ కలిసి పనిచేసాం. మంచి మనసున్న మనిషి, మంచు లాంటి మనిషి. అందుకే మంచు లక్ష్మి గారితో సినిమా తీశారు. ఈ ఆదిపర్వం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ తమిళ మలయాళం బాధ్యతలు నాకు అప్పచెప్పారు. అవి 2 లాంగ్వేజ్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు, అందరినీ పిలిచి ఇంత గొప్పగా వేదిక చేసినందుకు మా గంటా గారిని ఇద్దరిని అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరూ దిగిపోయారు, అందరికీ. అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన కళాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అద్భుతమైన సినిమా ఆదిపర్వం ఎర్రగుడి కథ. నాది సంజీవ్ కుమార్ గారిది అనుబంధం 15 సంవత్సరాల నాటిది. బాబాయ్ అబ్బాయి అనుబంధం మా ఇద్దరిది. మా ఇంటికి వచ్చి నా కథ చెప్పినప్పుడు అనిపించింది, ఆ కథ నెరేట్ చేసినప్పుడు అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను నమ్మాను. ఆ విధంగానే చాలా బాగా తీశారు సినిమా. దీనికి బ్యాక్ బోన్గా గంటా శ్రీనివాసరావు గారు కూడా వెనకుండి ఈ యొక్క చిత్రీకరణని చాలా బాగా చేశారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు కానివ్వండి, అలాగే మ్యూజిక్ అద్భుతంగా ఉంది, అన్ని పాటలు బాగున్నాయి. హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. హీరో కిరణ్ కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం అబ్బాయి, చాలా బాగా చేశాడు. నాకు కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ప్రోత్సహించిన మా సంజీవ్, ఈయన చాలా మల్టీ టాలెంటెడ్. ఎందుకంటే మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు. అలాగే రచయిత, స్క్రీన్ ప్లే డైరెక్టర్ అన్నీ కూడా ఆయనే. చాలా గొప్పగా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని, బాగా హిట్ అవ్వాలని, సినిమా నిర్మాతలకి కనక వర్షం కురిపించాలని, దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని, అందులో మా సంజీవ్ కుమార్ గారికి మంచి పేరు రావాలని భగవంతుడిని, పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ, నాతో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కాస్ట్యూమ్స్ కానివ్వండి, మేకప్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ನಿನ್ನೆ ಯುಗದ ಆದಿ, ಇವತ್ತು ಆದಿಪರ್ವ ಸಿನಿಮಾದ ಕನ್ನಡದ ಅವತರಣಿಕೆ, ಡಬ್ಬಿಂಗ್ ಮತ್ತು ಎಲ್ಲ ಹಾಡುಗಳನ್ನು ಬರೆದು ನಾನು ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡಿದ್ದೀನಿ. ಸಂಜೀವ್ ಮೆಗೋಟಿ ಸರ್, ನಾನು ರೇಡಿಯೋ ಜಾಕಿ ಆದಾಗಿಂದ ಪರಿಚಯ. ಸಂಜೀವ್ ಮೆಗೋಟಿ ಸರ್, ನಿಮಗೆ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್. ಒನ್ ಬಿಗ್ ರೌಂಡ್ ಆಫ್ ಅಪ್ಲಾಸ್ ಫಾರ್ ಸಂಜೀವ್ ಮೆಗೋಟಿ ಸರ್, ಪ್ಲೀಸ್. అంతేనా? అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆదిపర్వ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆదిపర్వం ఆడియో ఫంక్షన్కి రావడం నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే గత 20-25 ఇయర్స్గా నేను సంజీవ్ సార్తో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. ఈ సినిమా నిజంగా మీకు చాలా అద్భుతంగా వచ్చింది సార్. మంచి పెద్ద బ్రేక్ అవుతుంది. పనిచేసిన అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు ఆల్మోస్ట్ తెలిసే ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లెవెల్లో హై పిచ్లో తీసుకెళ్లారు. ఈ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఒక ఖచ్చితమైన నమ్మకం అయితే ఉంది నాకు. మై బెస్ట్ విషెస్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Thankful to Sanjeev Garu and Srinu Garu for inviting this great event. I'm really happy for this and congratulate to all crew. So it's really great actually. So I have seen that contemporary kind of music ee generation ki gaani just I feel very happy for that. So yeah, thank you. అద్భుతంగా ఉందండి. ఈరోజు విన్న సాంగ్స్ అన్నీ కూడాను. 7 మ్యూజిక్ డైరెక్టర్స్. ఎవరు మ్యూజిక్ అనేప్పుడు చాలామంది మీరు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కదండి ఆ పాటలకి. సో మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా బాగుంది. పాటల్లో హరహర శంకర, అమ్మ కనకదుర్గ, లాస్ట్ సాంగ్ ఏంటండి అది? లాస్ట్ సాంగ్ హూ ప్లేడ్? సర్వశక్తి. అద్భుతంగా ఉన్నాయి ఈ సాంగ్స్ అన్నీ. చాలా చాలా పాపులర్ అవుతాయండి ముందు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీరు సపోర్ట్ ఉండాలి పబ్లిసిటీలో. సినిమా రిలీజ్ అయిన మరుక్షణం నుంచి మీ వెనక మేము ఉంటాం. థ్యాంక్ యూ. చాలా కాలంగా వెయిట్ చేస్తున్న ఒక శుభ ఘడియలు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఈరోజు జరిగిన ఫంక్షన్ చూస్తే డైరెక్టరు సంజీవ్ మెగోటే పడ్డ
కష్టమంతా మర్చిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆ స్టోరీ తీసుకోవటమే ఒక సాహసం. చాలా ఒక విజువల్ ఇంపాక్ట్స్ చూపించాల్సిన ఒక స్టోరీని తీసుకొని ఆయన్ని ఈ మల్టీలింగ్యువల్ ఫిలింగా దాన్ని తీసుకొచ్చిన విధానం అదంతా చూస్తే ఆయనకి ఈ సినిమా పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఎంతో కమిట్మెంట్ తోటి సినిమా తీస్తే తప్ప ఈ రిజల్ట్ రాదు. ముందర ఏదో స్టోరీ అనుకున్నప్పుడు ఆ స్టోరీ విన్నప్పుడు ఇదంతా తెరకి ఎక్కించటం సాధ్యమా అని నేను కూడా వ్యక్తిగతంగా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మేకింగ్లోనే చాలా ప్రత్యేకత చూపించటం. మంచు లక్ష్మి అయితే ఆమె 50 అడుగులు ఎత్తు లేచి అక్కడ ఫైట్ చేయటం, ఇటువంటివన్నీ కూడా చాలా అసలు షూటింగ్ సమయంలోనే ఎంతో ఒక రకమైన ఫీల్ వచ్చింది. ఈ సినిమా అసలు ఎంత కష్టపడి తీయాలో అని అనుకుంటే దాన్ని చాలా సునాయాసంగా, అంటే స్టోరీ మొత్తం కూడా ఆయనకి మొత్తం కొట్టిన పిండి కాబట్టి ఆయన తీయటంలో మేకింగ్లో చాలా అద్భుతమైన ప్రతిభ చూపించి ఆ ఫీల్ని తీసుకురావటం అనేది ఇంకా ఇప్పుడు ఈ ట్రైలర్ అవి చూసిన తర్వాత ఒక్కసారిగా ఇప్పటివరకు ఎక్కడ ఇంత విజువల్ ట్రీట్ ఎప్పుడు చూసి ఉండని అనుభూతి మాత్రం అందరికీ కలుగుతుందంటంలో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ సినిమా అవకాశం ఇచ్చిన సంజయ్ సార్కి చాలా థ్యాంక్స్. ఇది నా సెకండ్ సినిమా కింద స్టార్ట్ అయిందండి. ఆ టయాన ఈ సినిమా నాకు చాలా ప్రీషియస్ సినిమా అయింది. అండ్ సాంగ్స్ చాలా బాగుంటాయి. సినిమా విజువల్ వండర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో హర 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 శంభు అనే సాంగ్ రాయడం జరిగింది. నాకు ఫస్ట్ టైం ఈ అవకాశం ఒక మూవీలో రచయితగా అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ సంజీవ్ మెగోటి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పటి నుంచో ఒక రచయితగా నాకు కల ఉంటుండే, ఎప్పటికైనా వెండితెర మీద ఒక పాట రాసినట్టుగా మన రచయితగా మన పేరు ఉండాలని. ఈరోజు పోస్టర్ మీద నా పేరు రాజ్ కుమార్ సిరాన్ వేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ సంజీవ్ మెగోటి గారికి అన్న మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. అన్న అని అంటున్నా, ఎందుకంటే అన్నతో ఉన్న అనుబంధం కాబట్టి నాకు అన్ననే. ఈ అవకాశం ఇచ్చిన అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆది పర్వం అనే మూవీ ప్రతి ఒక్కరి కేకి ఆది పర్వంలా ఉంటుందని మనవి చేసుకుంటూ, ఈ సినిమా చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఇందులో నేను ఒక చిన్న రోల్ కూడా ప్లే చేసిన. సో ఫర్ ఎవ్రీథింగ్ నాకు ఈ సినిమాలో నాకు నటుడిగా కావచ్చు, రైటర్గా కావచ్చు, నాకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చిన సంజీవ్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాలో నాకు 2 పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి మెగోటి సంజీవ్ డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అందులో కాకతాళీయము, కలిసి వచ్చిన అదృష్టము, లేకపోతే కనకదుర్గమ్మ అమ్మవారి కనికరము, నా మీద కరుణా కటాక్షాలు చూపి మొదటగా నాకు సినిమాలో అవకాశం వచ్చిన అదృష్టమే కాకుండా అమ్మవారి పాట శక్తి స్వరూపాలు చూపుతూ రాయమన్నటువంటి దానికి నా మెయిన్ పులకరించిపోయింది. తర్వాత ఇంకొకటి మెలోడీ సాంగ్ దానికి లిరిక్స్ సపోర్ట్ చేశాను. తర్వాత 2 రాశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ, ఎన్ని కవితలు రాసినప్పటికీ ఈ సినిమాలో మొదటగా అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి సంజీవ్ గారిని, ఎప్పటికప్పుడు ఏమాత్రం ఫోన్ చేసినప్పుడు కానీ లేదా మెసేజ్లు కానీ ఎంత ఓపికగా నాకు సపోర్ట్ చేసినటువంటి సంజీవ్ గారికి మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాలాంటి కొత్త వారికి ఇలాంటి ఉత్తమమైన దర్శకులు ఉన్నత భావాలతో మాకు అవకాశం కలిగించినప్పుడు మాలాంటి కొత్తవారు ఇంకా ఎంతోమందికి ముందుకు వస్తారని తెలియజేస్తూ మరొకసారి నా ఆనందాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ.